నారా లోకేష్ గారు వ్యవహార శైలితోనే ఇదంతా జరుగుతోంది. నారా లోకేష్ గారు ఆయన వ్యక్తి కాదు, మీరు అనుకుంటున్నట్లు, మీరు గతంలో చేసినట్లు ఆయన అంత తక్కువ వ్యక్తి కాదు. ఆయన చాలా శక్తివంతుడు. ఆయనతో పెట్టుకుంటే మీ బాక్సులు బద్దలైపోతాయి అన్న ఒక ఇంప్రెషన్ చూపించి నారా లోకేష్ గారిని చాలా శక్తివంతమైన నాయకుడిగా చూపెట్టే క్రమంలోనే ఆయన పెట్టిన రాజ్యాంగాన్ని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పనిచేస్తున్నట్టుగా ఉంది. ఇక దానికి తోడు ఫ్యాక్షనిస్టుల దగ్గర ఉండే పరిచారకుల్లాగా నారా లోకేష్ అన్నా నువ్వు తగ్గద్దు, మీ అయ్యగారిని అలా చేశారు, నువ్వు కత్తి పట్టన్నా వెంటాడన్నా అని తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఆయన్ని. ఇంకా కానీ ఇవన్నీ ఫ్యూచర్ లో ఆయనకు ఎదురు తిరుగుతాయి, ఆయనకు కూడా ఒక రోజు ఇబ్బంది వస్తుంది అన్నది కూడా గమనించలేని స్థాయిలోనికి వెళ్ళిపోయారు. ఎట్లాగైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా వైసీపీ వాళ్ళని వెంటాడాలి, వేటాడి. ఇప్పుడు మామూలుగా గత ప్రభుత్వాల్లో చాలా ఎక్కడైనా ఒట్టురెడ్డి జరిగినా కూడా వాళ్ళు ఎవరు ఇట్లా చెప్పుకోలేదు ఓన్గా. కానీ ఇప్పుడు మీడియాలో తెలుగుదేశం పార్టీ నాయకులు డైరెక్ట్ చెప్తున్నారు, అవును ఇది రెడ్ బుక్ రాజ్యాంగమే, మేము ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి వల్లభనేని వంశీని లోపలేసాం, నెక్స్ట్ కొడాలి నాని నేస్తాం, ఇంకొకరిని వేస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు.